రాయలసీమ జిల్లాల్లో బలిజ జాతిని ముందుండి నడిపిస్తూ గత కొన్నేళ్లుగా కీలక నేతగా ఉన్న శ్రీ సమతం రాము గారు ఇప్పుడు మనతో ఉన్నారు. రానున్న ఎన్నికల గురించి ఆయనతో మనం ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం అండి రాము గారు. నమస్కారం సార్ వెంకట్ గారు. ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు బలిజ కాపు జాతిని శాసించిన ఒక డిక్టేటర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక కీలక బలీయమైన శక్తి. అలాంటి వ్యక్తి మీద ఈ ఇటీవల కాలంలో విమర్శలు రావడం మీరు వినే ఉంటారు. దీనిపైన మీరేమంటారు? వెంకట్ గారు, ఒకప్పుడు ఆయన బలమైన శక్తి, అది కరెక్ట్గా అమలు చేస్తూ పోయింటే ఎప్పుడో బలిజ జాతి కాపు జాతి ఎప్పుడో బాగుపడేది. అంతా వండిన తర్వాత కూడా ఏదో ఆయన భాషలో చెప్పాలంటే అన్నం వండిన తర్వాత పరులు పాలు చేసినట్లు సుగమే చేసి పక్కన పెట్టే రకమైన 30 వచ్చినప్పుడు ఏదో కోర్టు చేయడం జరిగింది, అన్నీ జరిగింది. కానీ మళ్ళీ దాన్ని అనగదొక్కి కొంతమంది చేస్తుండే కానీ దాని మీద ఫైట్ చేయలేకపోయినాడు. చేసింటే ఎప్పుడో జరిగిపోయేది. 30 సాధించింది ఆయనే. తర్వాత ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కులం కోసం పోరాడాలని చెప్పి ఉద్దేశంతో ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా అతని మనం అప్పట్లో హర్షించదగినాము. తర్వాత రాను అతను ఎలక్షన్లో ఓడిపోవడం జరుగుతూ లాస్ట్కు కాపులు బీసీ కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇస్తాననే మాటకు కట్టుబడలేదని చెప్పి లెటర్ రాయడం, అతన్ని మళ్ళీ ఆహ్వానించిన తర్వాత కూడా అతనేమి దగ్గరుండి ఏ రోజు కూడా పోయిన మాటలు లేవు. లెటర్ ఊరికి రాయడము, దాన్ని పక్కన పెట్టడం. ఎందుకు పెడుతున్నారంటే సరే మళ్ళీ ఒక నెంబర్ 1 ఛానల్లో సాయసువాగనేల ఆధ్వర్యంలో హైదరాబాద్లో 13 జిల్లాల మీటింగ్ చెప్పింది. రాయలసీమ ఆర్గనైజింగ్లో నేను కూడా చాలా కీలకంగా అక్కడ పోషించాం. ఒకరోజు ఉద్యమం చేయాలనే ఉద్దేశం తీర్మానం అక్కడ చేశాం స్టూడియోలో. చేసిన తర్వాత ఆయన సుధాకర్ నాయుడు భుజాన్ని ఎత్తుకున్నాడు ఉద్యమాన్ని. పోస్టర్లు తయారు చేసి పోస్టర్లన్నీ మొత్తం రాయలసీమ జిల్లాలో కానీ మొత్తం సుధాకర్ నాయుడు భుజాన్ని వేసుకుని మొత్తం రాయలసీమలో ప్రతి ఒక్క ఊరు గ్రామం తిరిగి ఉద్యమానికి బీజం వేసాం. బీజం వేసిన తర్వాత ఉద్యమం జరిగింది. అనుకోకుండా రైలు తగలబడింది, కేసులు జరిగినాయి, అన్నీ జరిగినాయి. తర్వాత ఆ నుంచి ఉద్యమం ఎంతతో ఒక 6 నెలలు సంవత్సరం వరకు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కడప జిల్లా నుంచి కావలి విజయ్ కుమార్ గారు పెళ్ళికి పిలవడము, ఆయన పెళ్ళికి రావాలయ్యా అని చెప్పి నాకు ఫోన్ చేయడము, రాండయ్యా మీరు బాగుంటుంది, రాయలసీమలో అడుగు పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానించడము. ఒకటే రోజు 18 వెహికల్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి టౌన్లో అంతా తిప్పి పెద్ద వాళ్ళ ఇళ్ళకి తిరిగి అతన్ని పరిచయాలు చేసి మాట్లాడడం తిరిగి మరుసటి రోజు 48 వెహికల్ సీఎం కాన్వాయ్ కన్నా ఎక్కువ తీసుకెళ్ళి పుత్తూరులో మ్యారేజ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆయన మళ్ళా భుజానికి ఉద్యమం ఎత్తుకున్న తర్వాత మళ్ళా అందరూ హర్షించారు. మీటింగ్లు పెట్టడం జరగడము. అయితే అందరికీ కాకినాడ కానీ మీటింగ్ పెట్టేప్పుడు ప్రతి ఒక్క చోట అతనే రూములు తీయడం కానీ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్స్ చాలా అంతవరకు బాగానే ఉంది. ఫుడ్ పెట్టడం కానీ అన్నీ బాగున్నాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచారు చర్చలకు. పిలిస్తే జేఏసీ వాళ్ళని మమ్మల్ని పంపిస్తామని చెప్తారు. జేఏసీ వాళ్ళు పోయేది ఏంటి, చర్చలకు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చర్చలకు పోతే అక్కడ ఒక అడ్వకేట్స్ కానీ చంద్రబాబు నాయుడు ఒక టీం కానీ కూర్చొని బలిజలు బీసీ కావాలా, కాపులు బీసీ కావాలంటే ఏం చేయాలా, మేము ఏంటి అనే ఉద్దేశంతోనే కూర్చొని డిస్కషన్ చేసి ఉంటే ఎప్పుడో బీసీ అయ్యేది, చంద్రబాబు కూడా చేసేవాళ్ళని చెప్పి మాకు అర్థమైంది నిదానంగా. కానీ రాను అది కూడా ఉద్యమాన్ని కూడా పూర్తి నీరు కార్చి అంతా అల్లకొలం చేశాడని చెప్పి నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక మహాజనాదరణ కలిగిన నేత. అలాంటి వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గిన గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ గారు ఛాలెంజ్ చేశారు. మీరు గత 30 ఏళ్ళుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలోనూ మీరు బలిజ సంఘంలో కీలక నాయకునిగా ఉన్నారు. ఆ విధంగా చూస్తే మీకు చిరంజీవి గారితోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ముద్రగడ పేరు మార్చుకుంటానని చేసిన కామెంట్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ కులం గురించి 2 మాటలు చెప్తాను సార్. చిరంజీవి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో
జంతర్ మంతర్ దగ్గర బీసీ కావాలనే ఉద్దేశంతో మేము అక్కడ ధర్నా 3 రోజులు వరుసతో ధర్నా చేయడం జరిగింది. ఆ టైంలో చిరంజీవి గారిని కలిసి సోనియా గాంధీతో మాట్లాడేసి బీసీ చేసే విషయం బాగుంటుందని చెప్పి మేము చెబితే ఆయన స్పందించి బాగానే చేశాడు, మాట్లాడు కానీ మళ్ళీ దాన్ని ముందరికి వెళ్ళలేదు. మన నాగబాబు గారితో కూడా అప్పుడు గతంలో ఎలక్షన్కు ఎమ్మెల్యే కాకముందు కూడా వీఆర్పీ పెట్టే ముందు కూడా 2006లో అనుకుంటా పిల్లా వెంకటేశ్వరరావు గారు, నేను, మిర్యాల రాఘవరావు గారు, చింతా సుబ్బారావు చెంచలరావు కాపు యువత ఎడిటర్ ఈ నలుగురం పోయి నాగబాబు గారితో కూర్చొని అన్నగారిని రాజకీయంగా దించండి, బాగుంటుంది నువ్వు చెప్పిన మాట వింటాడు చిరంజీవి గారు అని చెప్పి మేము ప్రెషర్ పెట్టి 2 గంటలు కూర్చొని వాళ్ళ ఇంట్లో సెల్లార్లో మాట్లాడడం జరిగింది. ఆ నుంచి రాజకీయంగా 2009లో పిఆర్పి స్థాపించడం జరిగింది అని మా అభిప్రాయం. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా వేలూరులో ఒక 45 నిమిషాలు కూర్చొని మాట్లాడడం జరిగింది నేను మా మిత్రులంతా. కానీ మంచి హృదయం గలవాడే. కానీ ఈరోజు పద్మనాభం గారు రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేది చాలా తప్పు. మా రాయలసీమలో రెడ్డి పనులు చేస్తా, రెడ్డి పేర్లతో బరిజ కులస్తులు అందరూ ఊర్లు ఉన్నారు. ఈరోజు రెడ్డి కులస్తులుగా నువ్వు పేరు మార్చుకున్నా అని చెప్పి మొన్న చిరంజీవి ఒక దాంట్లో యూట్యూబ్లో విన్నాను. నేను కాపును, నా భార్య కాపు, నా కొడుకు కాపు, నా కూరలు కాపు అని చెప్తున్నావు. కాపు అనేవాడివి మళ్ళీ రెడ్డిగా మార్చేదేంటి? మన కాపుగా పుట్టి కాపుల పేరు చెప్పుకుంటూ మళ్ళీ ఆ పేరు పెట్టుకునేప్పుడు చాలా దిగజారిపోయి మాట్లాడడం కూడా ముద్రపత్రం తగదు. ఇలాంటివి చీప్ మాటలు మాట్లాడితే మన వాల్యూ మనమే రోడ్డు మీద పెట్టుకుంటుంటుంది. ఈరోజు కూతురే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుందంటే కులంలో నువ్వు పుట్టి ఈరోజు ఆ విధంగా చేయడం కూడా తప్పు. దీన్ని ఎవరు కూడా హర్షించరు. ముద్రపద్మనాభం గారికి కూడా అది తెలుసుకొని ఇప్పటికైనా సైలెంట్గా ఉండి రోజు ప్రెస్ మీట్ ఏదో ఒకటి చెప్తా ప్రజలలో తప్పుగా నానుతూ అతన్ని తిట్టడం మొదలుపెట్టారు యూట్యూబ్లో ఎక్కడ కూడా. దీన్ని పెద్దలు మీరు తగ్గించుకొని ఇంట్లో కూర్చుని మంచిదని నా అభిప్రాయం. రాము గారు, ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి మీరేమైనా ఎన్నికల ప్రచారానికి వెళ్ళే ఉద్దేశం ఏదైనా ఉందా? మేము వెళ్ళాలనుకునేది వాస్తవమే. అక్కడ నా మిత్రులు టీటైం ఉదయ్ గారికి ఏరావాళ్ళు ఫోన్ చేసి అక్కడ ఏర్పాటు చేసి పిలిచాలని చెప్పి అనుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ ఆదర్శంగా చూసుకొని కొంచెం వీళ్ళు అవసరము జిల్లాకు మా టౌన్కి అవసరము కడపకు నియోజకవర్గం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు మోడీ అంటే ఇండియాలో ప్రపంచంలోనే ఒక యోగిగా ఉన్నాడు. ఆయనకు ఇప్పటి నుంచే అభినందనలు తెలుపచ్చు. విజన్ 2024 అని చెప్పి గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా 2024 గెలిచిన తర్వాత రూపురేఖలు కూడా మారుతాయి. నూతన సెక్రటరియట్ కానీ ఇంకోటి కానీ అవన్నీ రాజధానిని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాంటివన్నీ చేసిన వ్యక్తి, అతని విజన్ ఉన్న వ్యక్తి. చంద్రబాబు కూడా అభినందనలే. నీతి నిజాయితీకి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వచ్చినాడు. అతనికి 21 సీట్లు ఇచ్చాడు. 21 సీట్లను కూడా ఖచ్చితంగా బలిజ కాపులే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కలిసి అతనికి వెన్నుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టారు. దానికి చంద్రబాబు కృషి కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. సమయభావం లేదు సార్. ఇక్కడ మాధవరెడ్డి గారి బాధ్యతలు మాకు ముఖ్యంగా నిర్ణయించుకున్నాము. ఆ సమయభావం లేనందువల్ల మన కడప వాయిస్ ఛానల్ ద్వారా రాయలసీమ ప్రజల తరఫున ఒక చిన్న విన్నపం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరు తరఫున పిఠాపురం ప్రజలకు మేము ఒక చిన్న మనవి ఏంటంటే, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అత్యధిక మేరతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీద ఉంది సార్. రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఒక వర్గం కొన్ని దుష్టశక్తులు అంటే ముద్రగడ లాంటి వారు కూడా రెడ్డి పేరు పెట్టుకుంటామని నేను చూద్దాం. ఆయన ఏ రెడ్డి పేరు పెట్టుకుంటారో అది కూడా మేము చూసుకుంటాం. 1,00,000 మెజార్టీ పైన గెలిపిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సైనికుల మాదిరి పనిచేసి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా గెలిపించండి. తర్వాత ఈరోజు మేము రాయలసీమ జిల్లా నుంచి పిఠాపురం ప్రజలకు ఒక
పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అక్కడక్కడ ఎవరెవరు పనిచేశారో కాపు పెద్దలు కానీ అందరినీ కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కడప పెన్నా నది నీళ్లు తీసుకెళ్ళి ఆ గడపను కడిగి శిరస్సు ఉంచి నమస్కరించి ప్రతి ఒక్కరికి పడినట్టు మేము భావించి అదే నమస్కారం పెట్టుకుంటాం సార్. ప్రతి ఒక్కరి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాలని శిరస్సు ఉంచి నమస్కరించి మేము రాయలసీమ ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.